ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క ప్రెస్ మీటు నా పైన సస్పెన్షన్ చేసినట్టు మన కాంగ్రెస్ పార్టీ తరఫున సస్పెండ్ చేసిన అని చెప్పేసి నిన్నగా మొన్న ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ సస్పెన్షన్ ఎందుకు జరిగింది అనేది కూడా నాకు వివరణ కావాలని చెప్పేసి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టితే నేను అక్కడ వెళ్ళడం జరిగినాక ఆ ప్రెస్ మీట్లో కొంతమంది మహేశ్వరం టికెట్ నాకే వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పడం జరిగింది. ఢిల్లీలో వెళ్తే హనుమంతరావు గారు 5 ఎకరాల పొలం గురించి డిస్కషన్లో వార్తలు వినబడతా ఉన్నాయని చెప్తే నేను అప్పుడే చెప్పాను, అలాంటిది ఏం లేదన్నా అని చెప్పేసి అందులో ప్రెస్లో క్లియర్గా మీకు ఆ వాయిస్ కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకుంటే ఆ వాయిస్ క్లియర్గా ఉంటుంది. అలాంటిది ఏం లేవన్నా మా దగ్గర అట్లాంటివి ఏం జరగట్లేదు అని ఓపెన్గా చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే టికెట్ కన్ఫామ్ అవుతుందని చెప్పుకుంటున్నటువంటి చిగురింత నరసింహారెడ్డి వాళ్ళు 10 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలన్నీ కూడా మరి అవాస్తవాలని చెప్పి నేను చెప్తే అవాస్తవాలా వాస్తవమా తెలియదు. ప్రజలు అనుకుంటున్నారు, నియోజకవర్గ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. కూడా కూస్తున్నది కార్యకర్తలందరూ అయోమయంకి గురవుతారు. ఇలాంటి తప్పుడు కథనాలా మరి నిజం కథనాలా తెలియదు. ఇలాంటివి రాకుండా ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి దాన్ని నా మీద నాలాగా పోటీ చేద్దామని అనుకున్న వ్యక్తులు చిగురింత వల్ల మరి ఇంకా XYZ ఇంకోరో అవన్నీ కొన్ని మీడియాలలో వగీకరించి రకరకాలుగా ప్రచారం చేసి నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి ఈ యొక్క ప్రణాళిక సిద్ధం చేసి మీడియాలలో ప్రచురించారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నా ప్రధానమైన డిమాండ్ ఇప్పుడు ఏంటంటే, నేను 10 కోట్లు ఇచ్చినా 5 ఎకరాల పొలము ఇచ్చినా అని చెప్పుకుంటున్నటువంటి చిగురింత నరసింహారెడ్డి వాళ్ళు ఎవరికి ఇచ్చినారు అంటే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినామని చెప్పేసి పబ్లిక్లో ప్రధానంగా చర్చలు వినబడుతున్నాయి. అవి ఎంతవరకు నిజము, ఇది నిజమా కాదా అని నేను దాన్ని అలాంటి ప్రకటన చేయొద్దన్నందుకే నన్ను చేసిరు కదా. నువ్వు ఇచ్చినావని నువ్వు చెప్పుకుంటున్నావు, రేవంత్ రెడ్డికి ఇచ్చిన అంటున్నారు కాబట్టి ఫస్ట్ నేను పార్టీ నుంచి చిగురింత పారిజాత నరసింహారెడ్డి వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. తర్వాత డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులని సస్పెండ్ చేయండి. నువ్వు తీసుకున్నావా తీసుకోలేవా ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే చెప్పిన నేను ప్రజలు అనుకుంటున్న విషయం నేను మీడియా ముందుకు తీసుకొచ్చిన. దాన్ని నువ్వు ఏమి వివరణ ఇవ్వకుండా, షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, నేనేం మాట్లాడినా ఆ వీడియోలో తెప్పించుకొని చూడకుండా 1 గంట వ్యవధిలో నన్ను సస్పెండ్ చేసినావు అంటే నువ్వు ఏ విధంగా ఎవరికి కొమ్ము కాస్తున్నావో ఇక్కడే క్లియర్గా అర్థమవుతా ఉంది. నేనేమో ఈ విధంగా జరుగుతుందని నేను తెలియజేసిన. ఆయన ఇస్తుంటే నేను చూడలేదు, ఆయన తీసుకుంటే నేను చూడలేదు. మీరు మొన్న చెప్పేటప్పుడు కూడా పేరు ప్రస్తావించలేదు కదా. చిగురింత నరసింహారెడ్డి అనేది ప్రతి టీవీలలో మీరు అందరు చూశారు. ఎవరు అనుకుంటారు ప్రజలు అనేది క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, 100,000 మందికి చెప్పారు. ఈ విషయము 6 నెలల కిందనే, 4 నెలల కింద, 6 నెలల కిందనో మరి మిగతా చాలామంది కూడా కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూడా చెప్పారంటే ఈ విషయం. అన్న నీ మీద ఇట్లాంటి ఆరోపణలు చెప్పుకుంటారు వాళ్ళు, మరి వాళ్ళని అంటే ఇప్పటివరకు వాళ్ళ మీద చర్య తీసుకోలే. నేను ఇలాంటివి మాటలు బయట వినబడుతున్నాయన్నా అని చెప్పినందుకు నా మీద సస్పెన్షన్ వేయడం ఎంతవరకు సమంజసం నేను కోరుతున్నా. నా ప్రధానమైన డిమాండు ఇచ్చినని చెప్పుకుంటున్న వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరికైతే ఇచ్చిరో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చిన అంటారు కదా, ఆయన సస్పెండ్ చేయండి. పిసిసి అధ్యక్షులు నేను ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలంటే నీకు ఒక గతంలో ఒక అనుభవం ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్లో చార్మినార్ దగ్గరకు పోయి ఈటెల రాజేందర్ అనే వ్యక్తి 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావని చెప్పేసి మునుగోడు ఎలక్షన్లలో
ఆరోపించుడు ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే ఆరోపిస్తే నువ్వు దాన్ని నిరూపించుకోవడానికి నువ్వు ఏం చేసినావు? భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు పోయి చార్మినార్ దగ్గరకు పోయి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పినావు నేను అలాంటి పని చేయలేదని. నువ్వు ఇప్పుడు నీ మీద జనాలలో ఆరోపణలు వస్తున్నాయి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వచ్చినాయి తీసుకున్నా అని చెప్పేసి. నువ్వు తీసుకోలేదు అంటే నిరూపించుకోవాలంటే అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు పోయి ప్రమాణం చేయి, అప్పుడు నేను ప్రజలు నమ్ముతారు. నువ్వు ఆ ప్రమాణం చేస్తే తప్పకుండా నువ్వు ఈ డబ్బులు తీసుకున్నట్టు ఏం చేయనట్టు. చేయకుంటే మాత్రం ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు ఇచ్చిన 10 కోట్ల 5 ఎకరాలని ఏదైతే ఆరోపణలు జనాలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమే అని చెప్పేసి నేను కూడా నమ్మవలసి వస్తుంది, ప్రజలు కూడా నమ్ముతారు. ఇది నేను ప్రధానమైన డిమాండ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాహుల్ గాంధీ గారికి విన్నవించడం ఒకటే, నేను రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొని ఇచ్చినా అని తీసుకున్నా అనే వ్యక్తులని 24 గంటల లోపల మీరు సస్పెండ్ చేయాలి. పార్టీ పిసిసి అధ్యక్షులను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇచ్చినా అని చెప్పుకున్నటువంటి చిరుత నరసింహారెడ్డి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. నన్ను ఏ విధంగా సస్పెండ్ చేసిరో నిరాధారమైన ఆరోపణలు చేసినని చెప్తున్నారు. ఎక్కడ చేసినా వీడియోలు ఉన్నాయి, తీయండి, బయటకు పెట్టండి. ప్రజాక్షేత్రంలో వస్తా, కూర్చుందాం, కూర్చుందాం, వీడియో ఓపెన్ చేద్దాం. దానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది ఏంటిది, మీరు తీసుకున్న చర్య ఏంటిది? అసలైన నాయకులపైన చర్య తీసుకోకుండా ఒక అధికార పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నట్టు రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి నమ్మకం మీద నేను ఇలా పార్టీలో చేరడం జరిగింది. చేరిన 2-3 నెలల్లో పార్టీ ఏ స్థాయిలో ఉండే, ఏ స్థాయి, ఏ గ్రాఫ్ ఎంతవరకు పెంచినా రోజు నిరంతరంగా 1000 మంది 500 రోజు ఒక 500 మంది పార్టీలో జాయిన్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ యొక్క సోనియా గాంధీ గారి ఈ యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తే ఎక్కడ మనోహర్ రెడ్డికి పేరు వస్తుందో, ఎక్కడ మనోహర్ రెడ్డి మమ్మల్ని అణిచివేస్తాడో అని నాతోటి ఉన్నటువంటి ఆస్పిరెంట్లల్లా మరి ఇలాంటి వీడియోస్ మన ప్రచారమైన వెంబడే ఎవరైతే ఇప్పుడు డబ్బులు ఇచ్చారని చెప్పుకుంటున్న వ్యక్తులు వాళ్ళ వాట్సాప్లల్లా, స్టేటస్లల్లా, ఫేస్బుక్లల్లా అప్లోడ్ చేసారు. నేను కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా. అంటే మీరు ఏ విధంగా ఉన్నారంటే మనోహర్ రెడ్డిని అణిచివేయాలి, మనోహర్ రెడ్డి ఎదుగుతున్నాడు ఇలా నియోజకవర్గంలో. ఇవాళ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, ఇక్కడ 43,000 ఓట్లు వచ్చిన వ్యక్తిని నేను. ప్రజాబలం ఉన్నది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి నా పైన, ప్రజల దీవెనలు ఉన్నాయి నా పైన. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజల దీవెనలతోటి ఏం చేయాలో, ఏం చేస్తానో మరి మా ప్రజలని, మా నాయకులని, నా కార్యకర్తలని అందరిని సంప్రదించి త్వరలో నేను ఏం చేయాలనుకుంటున్నటువంటి ప్రకటన త్వరలో చేస్తాను. నా కార్యాచరణ కూడా నేను ప్రకటిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క మొన్న ప్రెస్ మీట్ జరిగింది కూడా చల్ల నరసింహారెడ్డి గారి డిసిసి అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, మా జిల్లాలో కూడా మా వాస్తవులే. కానీ వారి ప్రెస్ మీట్ నేను పోయినా కాబట్టి వాళ్ళ ఆఫీస్లో జరిగిన ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏమన్నా తప్పుగా నేను మాట్లాడిన తప్పు ఉంటే నాతో పాటు చల్ల నరసింహారెడ్డి డిసిసి అధ్యక్షులను కూడా సస్పెండ్ చేసి చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసులో పోయి నేను ఏం మాట్లాడినా నేను నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడలే. సో అదొక నా ప్రధానమైన డిమాండ్. ముఖ్యమైన డిమాండు రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు వారిని మీరు వెంబడే సస్పెండ్ చేయాలని చెప్పి మేము రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని నేను విన్నవించుకుంటాం, కోరుతా ఉన్నాం. ఇంకొక విషయము, రేపు నా కార్యకర్తలందరితో మాట్లాడి రేపు మహేశ్వరం నియోజకవర్గంలో తప్పకుండా ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ప్రధానమైన విషయం కూడా చెప్పబోతా ఉన్నాను. రేవంత్ రెడ్డి రేపు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేసినా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అక్కడ కూడా నేను అవసరమంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ఓడగొడతానని చెప్పేసి నేను ఈ సందర్భంగా శపథం చేస్తున్నాను ఇవాళ. ఎందుకంటే నా పైన ఎలాంటి పొలాలకు వచ్చిన మచ్చలేని నాయకుడిగా నేను ఎదిగినా ఈ రోజు వరకు. ఇలా నా మీద మచ్చ వేసిన సస్పెన్షన్ అని చెప్పేసి, వెయిట్ వేస్తుందని చెప్పేసి ఏం జరిగింది చూసుకోకుండా అంత పెద్ద స్థాయిలో ఉండి నా పైన విచారణ జరగకుండా, షోకాజ్ నోట్ ఇవ్వకుండా నువ్వు వీడియోని ఏం మాట్లాడు వీడియో తెప్పించుకొని వింటే ఓపెన్ క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడే నా ప్రధానమైన డిమాండ్
మిమ్మల్ని సస్పెండ్ చేయాలి. నువ్వు రేపు ఏ ప్రాంతం నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నీ పైన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నేను ప్రధానంగా ఈ విషయాన్ని నేను మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ నన్ను బెదిరిస్తే వెంబడే ఆ చేత రాసి సంతకం పెట్టి ఇమీడియట్లీ 2 నిమిషాలలో పత్రికకు తర్వాత వాట్సాప్లలో రిలీజ్ చేయడం జరిగింది. చల్ల నరసింహారెడ్డి గారు చేశారని చెప్పేసి ఓపెన్గా చెప్పారు. ఇది వాస్తవం. చల్ల నరసింహారెడ్డి వాట్సాప్ పేపర్లలో వచ్చిన కటింగ్స్ ఉన్నాయి, వాట్సాప్లలో వచ్చినాయి. అవి చూసుకునే జిల్లా అధ్యక్షుడు గారు ఇట్లా ప్రజలు అయోమయానికి గురవుతారు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు, ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితులు అవుతుంది. కాబట్టి జిల్లా అధ్యక్షులు గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వారితో పాటు మేమందరం కూడా మాట్లాడినాం. మేము మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇది కూడా ఇవి ప్రచారం టికెట్ వచ్చిందని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నావో అదేవిధంగా ఈ విషయాలు కూడా 10 కోట్ల రూపాయలు నేను ఇచ్చిన 5 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేవి కూడా ఇవి కూడా ప్రచారంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అవాస్తవాలు. ఇవన్నీ రాకుండా ప్రజలలోకి రాకుండా కాపాడాలి, కార్యకర్తలను కాపాడాలని చెప్పడం జరిగింది. దాంట్లో తప్పేముంది? నన్ను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆస్పైరెంట్ గా మీరు ఒక పెద్ద నాయకుడు, పబ్లిక్ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు కూడా కూస్తున్నది ఈ విషయం. ఆ విషయాన్ని నేను ఈ ప్రచారం జరుగుతున్నది, ఇది కట్టడి చేయండి, రేవంత్ రెడ్డి గారిని సేవ్ చేయండి అని మాట్లాడిన తప్పే. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, ఇది ఇచ్చిన్నారు, ఎక్కడ కూడా మాట్లాడలే. మీరు ఆ విషయాన్ని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు కదా మీడియా ఎప్పుడు రేవంత్ రెడ్డి వరకు ఈ విషయాన్ని తీసుకుపోయారు, ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేడు. ఆరోపించడం నాకు తెలిసింది. ఆరోపించడం నా పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు మా నాయకునిపై వస్తే మేము ఎలా నిరాధారమైన ఆరోపణలా మరి నిజమైన ఆరోపణలా వచ్చినాయి. ఇలాంటివి రాకుండా చేయాలని నేను చెప్పడం జరిగింది. దానికి నువ్వు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జిల్లా అధ్యక్షుల వారు చూసుకుంటారు కదా, డీసీసీ ప్రెసిడెంట్ వారు పెట్టిన ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడితే అయిపోయింది. మరి నన్ను ఎందుకు యాక్ట్ చేసి, మరి నన్ను ఎందుకు పత్రికలలో నన్ను ఇరికించి లేనిది ఉన్నట్టు చేసి నాకు సస్పెండ్ చేసి ఆర్డర్ ఎందుకు రిలీజ్ చేసిరు? లేదు అట్లా చెప్పలేదు. ఎందుకు అవాసవాలు ఎందుకు మాట్లాడాలి? ఇప్పటి వరకు పోటీ చేస్తా. ఎస్, అంటే మీకు టికెట్ కన్ఫామ్ గా ఇస్తారని భయంతో చేసిరా? నా ఎదుగుదల చూసి, నేను వచ్చినాక ఈ కార్యక్రమాలు చూసి, నా ప్రజలలో నాకున్న బలం చూసి ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇది కుట్రపూర్వకంగా చేసినటువంటి సంఘటనలే ఇవి. ఇది వాస్తవము, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ న్యాయమని ఉన్నారు. ఎందుకంటే గతంలో మీకు ఆల్రెడీ టికెట్ వచ్చింది. నా యొక్క గెలుపుని చూసే నేను ఎట్లయినా గెలిచే వ్యక్తి నేను డౌన్ చేయాలి, నేను డ్యామేజ్ చేయాలనే చేసిరు కదా. నా నాయకులతోటి నాయకుడు ఉన్నట్టు నా అభిమానులు, నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరినీ చర్చించి నా ప్రణాళిక నేను ప్రకటిస్తానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అన్నాను, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా నా నియోజకవర్గ ప్రజల తీర్పు, వాళ్ళు నన్ను ఏది కోరితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది త్వరలో ప్రకటిస్తాను. కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యం ఇది. ఇవ్వాలి ఎదిగే నాయకులు వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ఇక ఓపెన్గా చెప్పినాను కదా తమ్ముడు, ఇప్పుడు నేను ఎదురంటే నియోజకవర్గ ప్రజలందరూ, నా శ్రేయోభిలాషులు అందరూతో కూర్చున్నాక నేను ప్రకటిస్తా, ఎక్కడ ఏ పార్టీ చేస్తా, లేకపోతే ఇండిపెండెంట్ చేస్తానా, నా కార్యాచరణ ఏందని నేను ప్రకటిస్తా త్వరలో. అది నా ప్రజల తీర్పు. ఇక నేను నా చేతికి వెళ్ళిపోయింది. ఇక నా ప్రజలు, నా కుటుంబ సభ్యులు, నా కార్యకర్తలు, నా అభిమానులు, వాళ్ళ కోరిక మేరకు ఏం చేయమంటే అది చేస్తా. కాంగ్రెస్ లో ఉండకపోతే 2 స్థానాల పోటీ చేసేది మాత్రం పక్కా. అది రేవంత్ రెడ్డి మీద కూడా పక్క పోటీ చేస్తా. పోటీ చేసి ఓడగొడతా, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే నీకు ఉన్న పవర్ తోటి 2 గంటలలో నన్ను ఏ విధంగా నువ్వు సస్పెండ్ చేయించినావో, నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఓ షోకాల్ నోటీస్ నోటీస్ ఇవ్వాలన్నా కూడా నీకు ఇంకింత జ్ఞానం లేకుండా వ్యవహరించావంటే నీ వ్యవహార శైలి, నువ్వు డబ్బులు తీసుకున్నావా తీసుకోవాలా ఇక్కడే బయటపడుతుంది. ఇక్కడే కాదు, నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాలలో నీ మీద ఆరోపణలు ఉన్నాయి, అలా వస్తాయి తప్పకుండా. అవన్నీ కూడా బయట పెడతాం రేపు. చాలామంది నాకు ఫోన్లు చేసిరు, అన్నా మేమందరం బాధితులం చాలామంది ఉన్నాం, కానీ మేము బయట పెట్టలేకపోయినాం, నువ్వు బయట పెట్టినావు,
మేము చాలా సంతోషిస్తున్నామని చాలా మంది బాధితులు ఉన్నారు ఇలా అన్ని ఆరోపణలు పార్టీల పేరు ఎందుకు చేయలేదు? ఇద్దరు పేరు చెప్తాం. చాలా మంది అలా సంప్రదిస్తున్నారు, అన్న మాకు ఈ విధంగా మాకు 10 కోట్లు అన్యాయం జరిగింది. ఏదో ఒక పడంచెరు లాంటి అనిల్ అంటే ఎవరో మరి ఆయన కూడా 10-12 కోట్లు పెట్టిండట. ఏమేమి జరుగుతున్నాయో అన్ని బయటకు వస్తాయి ఒకరొకరు. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇది బయటకు వచ్చింది. నిరంతరంగా మరి ఎవరెవరు బయటకు వస్తే అందరూ ఎవరు వస్తారు తప్పకుండా నేను ప్రజాశక్తులను నిలదీస్తా. నేను ఇలాంటి తప్పు చేయని నాయకుడిని నన్ను సస్పెండ్ చేసామంటే నేనెందుకు వదులుతాను మిమ్మల్ని? మాకు కూడా సత్తా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ఆర్థికంగా అన్ని విధాలు ఉన్నాం మేము కూడా. నువ్వెంత ఆర్థికంగా ఉన్నావు, నీకన్నా 2 రూపాయలు తక్కువ ఉండొచ్చు, కానీ మేము కూడా ఆర్థికంగా ఉన్నాం. ఎదుర్కొనే బలం సత్తా ఉంది మా దగ్గర. ఇలాంటి సస్పెండ్లో కూడా భయపడ్డాడు లేడు ఈడ. మొన్న ఒక రోజు జాయినింగ్ పోతే మా కృష్ణానాయక్ అని కందుకూరు ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ నెంబర్ పెట్టుకుని జాయినింగ్ పెడితే కూర్చుంటే మా మండలాధ్యక్షుడే కొడుతుంది నువ్వు నా సమక్షంలో టీవీలలో క్లియర్గా కనబడ్డాయి. జాయినింగ్ తీసుకుపోతే మండలాధ్యక్షుడే కొడుతుంది నువ్వు. ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ ఇది. పార్టీలు ఉన్నంతసేపు కార్యకర్తలను అడిగిన తర్వాత తప్పకుండా నేను ప్రకటిస్తాను. మరి అర్జెంటుగా ఖార్గే గారికి విన్నవిస్తాను, రాహుల్ గాంధీ గారికి విన్నవిస్తా ఉన్నా, అర్జెంటుగా వాళ్ళిద్దరిని ఇచ్చిన అనే వ్యక్తిని తీసుకున్న అనే వ్యక్తిని ఫస్ట్ సస్పెండ్ చేయండి. ఇది నువ్వు తీసుకోలేదని నిరూపణ చేయాలంటే ఈటెల రాజేందర్ గారి విషయం ఏదైతే చెప్పినావో మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తున్నా. ఈటెల రాజేందర్ గారు కూడా డైరెక్ట్గా ఆరోపణ చేసిండు 25 కోట్లు తీసుకున్నామని చెప్పి. నేను తీసుకోలేదు, నేను నిరాధారమైన ఆరోపణ అని చెప్పి నువ్వు భాగ్యలక్ష్మి టెంపుల్కి పోయి ప్రమాణం చేసినావో. ఇవాళ కూడా ఇప్పుడు నిన్న వరకేమో నేను కూడా ఖాళీ అనుకుంటున్నాను చెప్పిన. ఈ ఫోన్లు కానీ మీడియాలో కానీ ఇవన్నీ చూసాక నిజమే అని అనిపిస్తుంది నాకు కూడా. నువ్వు నిజమా కాదా తేల్చాలంటే నువ్వు వాళ్ళ ప్రమాణం చేస్తే నిజంగా నేను కూడా నమ్ముతా, ప్రజలు కూడా నమ్ముతారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. నిన్న కూడా మా నియోజకవర్గంలోనే ఒక కొడై కూసింది. ఇలా రాష్ట్రం 4 కోట్ల మంది అలా కొడై కూస్తున్నారు ఈ విషయం మీద. 4 కోట్ల మంది నమ్మాలంటే నువ్వు డబ్బులు తీసుకోలేవని నిరూపణ కావాలంటే నువ్వు ప్రమాణం చేస్తే నేను నమ్ముతా, నా ప్రజలు నమ్ముతారు, నా నియోజకవర్గ ప్రజలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలు మొత్తం 4 కోట్ల మంది కూడా నమ్ముతారు. అది నిరూపించుకో ఒక సవాల్. రెండవ సవాల్ ఏంటంటే రాహుల్ గాంధీ గారికి చెప్తున్నా, ఇమ్మీడియట్లీ ఆరోపణ వచ్చాయి కాబట్టి ఫస్ట్ సస్పెండ్ చేయండి, తర్వాత షోకాజ్ నోటీస్ ఇస్తారు. నాకు ఏదైతే న్యాయం జరిగిందో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే న్యాయం జరగాలి. ఇచ్చినా అని చెప్పుకున్నటువంటి చిగురింత నరసింహారెడ్డి గారికి కూడా అదే న్యాయం జరగాలి. వాళ్ళు నాకేం దుష్మని కాదు. చిగురింత నరసింహారెడ్డి వాళ్ళు నా బంధువులే. రేవంత్ రెడ్డి నాకేం దుష్మని కాదు. కాకపోతే అనవసరమైనటువంటి చర్య తీసుకొని నన్ను సస్పెండ్ చేసేందుకే నేను ఈ యొక్క నాకు ఏ విధంగా అయితే మీరు ఆర్డర్ చర్య తీసుకున్నారో మీ పైన కూడా అదే చర్య తీసుకోమని చెప్పి హైకమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకుండా నువ్వు నన్ను సస్పెండ్ చేసినావు అంటేనే నువ్వు నా మీద ఎంత కక్ష కట్టావు, ఎంత పగబట్టినావో నాకు అర్థమైంది. అందుకే చెప్తున్నా, నీ మీద తప్పకుండా నువ్వు వేరే పోటీ చేస్తా. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు చేస్తావు కదా, అలా తప్పకుండా నీ మీద ఇండిపెండెంట్ పోటీ చేసి ఊడగొట్టేదాన్ని నేను ముందుంటా అని చెప్పి తప్పకుండా శపథం చేస్తున్నా. ఎస్ ఫ్యాక్ట్. ఇది రాష్ట్రంలో ఎవరు చేయని పని నేను ఇలా పేదవాళ్ళని ఆదుకుంటున్నా, పేద ప్రజలను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా. ఇలా అలాంటి నాయకుని పట్టుకొని ఇలా నువ్వు ఏకదాటిపై ఎలాంటి వివరణ లేకుండా సస్పెండ్ చేస్తావా నువ్వు? ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది ఎంతవరకు సమంజసం? ఇది అదే నా ఆవేదన. చెయ్యి, నువ్వు వీడియో చూసి ఏం మాట్లాడిందో విను, షోకాజ్ నోటీస్ ఒక్క గంటనే అట్లా టైం ఇస్తానని చెప్పు, ఇచ్చి తీయాల్సింది. అదే నా అందుకే ఏమంటున్నా, నేను కాదు ఇక్కడ ఇచ్చినా అని చెప్పుకుంటున్న వ్యక్తి, తీసుకున్న ఎవరికైతే ఇచ్చిరో ఆ వ్యక్తిని ప్రచారం జరుగుతుందో వాళ్ళిద్దరు సస్పెండ్ చేయాలనేది నేను అందుకే ప్రధానమైన 10 సార్లు అదే విషయం చెప్తా ఉన్నా. వదంతులు వస్తున్నాయని చెప్పేసి మీరు చెప్తే ఎస్ ఫ్యాక్ట్. నా మీద